హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సిలో భాగంగా ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. అందులో భాగంగా ఈ వీడియోలో మనము 2024 ఫిబ్రవరి 29వ తారీఖు షిఫ్ట్ 2లో అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో టెట్ మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తీసుకున్నాం. నా వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. ఇక క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ టెట్ క్వశ్చన్ 91 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మ్యాథ్స్. ఫస్ట్ చూస్తే ఒక గ్రంథాలయంలో ఒక కబోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున 48 కబోర్డులు కలవు. ఆ గ్రంథాలయంలో మొత్తం పుస్తకాలు ఎన్ని? ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఒక కబోర్డ్లోనైతే 63 బుక్స్ ఉన్నాయి, ఒక కబోర్డ్లోనైతే ఇంటూ 1 = 63. అదే ఒకవేళ రెండు కబోర్డులో ఉంటే 63 × 2 126 అవుతుంది. ఆ విధంగా ఎన్ని కబోర్డులు ఉన్నాయి? అటువంటివి 48 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంటిగా చేయాలి, అది ఇంటూ చేస్తే మొత్తం నీకు ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఫస్ట్ 8 తోటే 8 3 = 24, 4 2, 8 6 = 48 + 2 50, 4 తోటే 4 3 = 12, 2 1, 4 6 = 24 + 1 25, 4 6 0 1 3064. అంటే ఓవరాల్గా నీకు 3064 పుస్తకాలు ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 92. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళెల్లో మొత్తం గల ద్రాక్షల సంఖ్య ఎంత అని అంటున్నాడు. సేమ్ ఇంతకు ముందులాగే ఒక పళ్ళెంలోనైతే 54, అదే రెండు పళ్ళెల్లోనైతే 2 × 54. సేమ్ అలాగే 54 పళ్ళెలు కాబట్టి 54 × 44, 4 4 16, 6 1, 4 5 21, 21. సేమ్ మళ్ళీ 4తో ఇదే చేస్తే ఇదే కదా వస్తుంది. 6 1 2, 6 7 3 2 2 3 7 6. అంటే ఓవరాల్గా 44 పళ్ళెల్లో ఒక్కొక్క పళ్ళెంలో 54 ద్రాక్ష పళ్ళు ఉంటే మొత్తంగా 2376 ద్రాక్ష పళ్ళు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 93. 8/21 ఏ అకరణీయ సంఖ్యతో రేషనల్ నెంబర్తో మనము గుణించిన లబ్ధము ప్రోడక్ట్ అనేది 1 వస్తుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు? 8/21ని దేనితో ఇంటూ చేస్తే మనకు 1 వస్తుంది అని అంటున్నాడు. సేమ్ అంటే ఇదే క్వశ్చన్ని మనకి 8/21 యొక్క గుణకార విలోమము లేదా రెసిప్రోకల్ వ్యుత్క్రమము ఏదన్నా కూడా ఒకటే. అంటే 8/21 దేనితో ఇంటూ చేస్తే 1 వస్తుంది. దీనికి రివర్స్ 21/8తో ఇంటూ చేయాలి. అప్పుడు 8 8 క్యాన్సిల్ అవుతుంది, 21 21 క్యాన్సిల్ అవుతుంది. అంటే నీకు కావాల్సినటువంటి 1 అయితే వస్తుంది. కాబట్టి 8/21 యొక్క రెసిప్రోకల్ వ్యుత్క్రమం గుణకార విలోమము అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. అదన్నా కూడా 21/8 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 94. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు, దాని యొక్క వర్గమూలము స్క్వేర్ రూట్ లో 1ల స్థానంలో ఉండగలిగే అంకెలు అంటున్నాడు. అంటే దీని తొలక స్క్వేర్ రూట్ 99856. ఇందులో యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. అంటే దాని తొలక స్క్వేర్ రూట్ లో మనకి ఏముండొచ్చు? 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఎందుకు? 4ని స్క్వేర్ చేస్తే 16 అంటే యూనిట్ ప్లేస్ లో 6, 6ని స్క్వేర్ చేసిన 36 యూనిట్ ప్లేస్ లో 6. అంటే దీని తొలక స్క్వేర్ రూట్ లో ఉంటే 4 ఉండొచ్చు లేదా 6 ఉండొచ్చు. కాబట్టి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 4 6, 2 అవకాశాలు ఉన్నాయి. 4 6 ఇక్కడ ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 95. చాలా మంచి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. పరీక్షిత్ ప్లాస్టిసిన్ తో 5 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు ఈ కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘ ఘనాన్ని తయారు చేశాడు. అంటే క్యూబాయిడ్ ని తయారు చేశాడు. ఒక ఘనం చేయడానికి అతనికి కావలసిన దీర్ఘ ఘనాల సంఖ్య. అంటే అటువంటి దీర్ఘ ఘనాలను ఎన్ని కలిపితే అది ఒక సమఘనము క్యూబ్ గా తయారవుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి దీనితో ముందు అంటే ఇక్కడ ఉండేటటువంటి కొలతలతో ఒక దీర్ఘఘనం తయారు చేశాడు కదా, దానితో ఒక ఘన పరిమాణం కనుక్కున్నాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. క్యూబాయిడ్ తాలూకది 5 × 2 10, 10 × 5 50. లేదు ఒక డైరెక్ట్ గా 5 × 2 × 5. అంటే ఇప్పుడు ఇదేమైంది? 5² × 2 అయ్యింది కదా. అంటే వాడు ఇచ్చిన కొలతలో ఒక దీర్ఘఘనం తాలూక ఘన పరిమాణం ఇది. మనకేమంటున్నాడు? క్యూబ్ తయారవ్వాలి అని అంటున్నాడు. ఇక ఒక ఘనము క్యూబ్ తయారవ్వాలి. క్యూబ్ తయారవ్వాలి అంటే అర్థం ఏంటి? మనకి క్యూబ్ తాలూకా ఘన పరిమాణం ఏంటి? ఏ క్యూబ్. అంటే దీని అర్థం ఏంటి? ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, 3 కూడా సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ ఉండేటటువంటిది పర్ఫెక్ట్ క్యూబ్ గా మారాలి. అంటే ఇది క్యూబ్ గా లేదు, చూసుకోవాలి. ఇది క్యూబ్ గా లేదు. కాబట్టి క్యూబ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? 5తో ఇంటూ చేయాలి. 5² × 5 5³ అవుతుంది. అలాగే
2 నీకు ఇక్కడ 2 క్యూబ్ లేదు, క్యూబ్ రావాలి అంటే 2కి 2 స్క్వేర్తో ఇంటూ చేయాలి. అంటే ఓవరాల్గా అక్కడ ఉండేటటువంటి దీర్ఘగణంకి ఎన్ని ఉండాలి? అటువంటి దీర్ఘగణాలు 5 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 5 ఇంటూ 4 20. అంటే ఇటువంటి దీర్ఘగణాలు మనకి 20 ఉంటే అది ఒక గణము క్యూబ్గా తయారవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్గా చెప్పొచ్చు. ఆన్సర్ 20 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 96. తండ్రి యొక్క ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. అతని కుమారుని వయస్సు 14 సంవత్సరాలు. అయితే తండ్రి మరియు కుమారుని వయస్సులో నిష్పత్తి. ఫస్ట్ తండ్రిది, ఫాదర్ది 42, తర్వాత సన్ కొడుకుది 14. 14 1 14 3 కాబట్టి 3:1 అనేది మనకు కావలసినటువంటి రేషియో అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 97. ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, దాన్ని శాతంగా మార్చిన పర్సంటేజ్ లోకి మార్చమంటున్నాడు. మనకి ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్ లోకి మార్చమంటే ఇంటూ 100 చేయాలి. కాబట్టి 8/20 ఇంటూ 100. ఇప్పుడు ఇది పర్సంటేజ్ లోకి మారిపోయింది. 21 25 8 ఇంటూ 5 40% అనేది మనకు కావలసిన ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 98. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తరువాత కొత్త వేతనం 1,54,000 10% ఇంక్రీజ్ అయింది శాలరీ. అయితే అతని అసలు వేతనము స్టార్టింగ్ లో ఒరిజినల్ శాలరీ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. అంటే స్టార్టింగ్ లో ఒరిజినల్ శాలరీ 100% అని నేను అనుకుంటాను, అది నేను కొనుక్కోవాలి. దీని మీద ఆడు ఏం చేశాడు? 10% ఇంక్రీజ్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? 110% 10% ఇంక్రీజ్ చేయడం వల్ల అది ఎంతకి వెళ్ళింది? 1,54,000 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడు నాకు అసలైన ఒరిజినల్ కావాలి. ఇక్కడ 110% 1,54,000 అయింది. మరి 100% దాని మీద కంటే పర్సంటేజ్ తగ్గింది కాబట్టి శాలరీ కూడా తక్కువే అవుతుంది. అంటే పెరగక ముందు తక్కువే కదా ఉంటుంది. కాబట్టి తక్కువ 100 ఎక్కువ 110 ఇంటూ 1,54,000. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 11 తోటి 11 1 11 4 అంటే ఇక్కడ 2 zeros ఉన్నాక 2 zeros. అంటే ఓవరాల్ గా 14 పక్కనే 2 zeros 2 zeros 4 zeros. అంటే 1,40,000 రూపాయలు స్టార్టింగ్ లో ఉండేది. దీని మీద 10% 1,400 పెరగడం వల్ల 14,000 పెరగడం వల్ల 1,54,000కి వెళ్ళాడు. కాబట్టి నీకు కావాల్సిన స్టార్టింగ్ లో ఎంత? 1,40,000. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 99. మనోహర్ 4,500 రూపాయల మొత్తంపై 2 సంవత్సరాలకు 750 రూపాయలు వడ్డీని చెల్లిస్తే వడ్డీ రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 4,500 రూపీస్ ఏమో మనకి 100% అవుతుంది. ఎందుకు? ఇది ప్రిన్సిపల్ కాబట్టి. మనకి 2 yearsకి 750 అయ్యింది. మరి మనకి వడ్డీ రేట్ అడుగుతున్నాడు కాబట్టి 2 yearsకి 750 అయినప్పుడు 1 yearకి ఎంత అవుతుంది? 375 రూపీస్ అవుతుంది. 375 రూపీస్ అవుతుంది. దీని తాలూకా రేట్ కనుక్కుంటే ఇదే మనకి వడ్డీ రేట్ అవుతుంది. కాబట్టి 4,500 రూపాయలు 100% అయినప్పుడు అందులో తక్కువ అమౌంట్ ఖచ్చితంగా పర్సంటేజ్ కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 375 ఎక్కువ 4,500 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ దేంతో డివైడ్ అవుతుంది? 3 తోటి. 3 15s 3 1s 3 25 125/15. అప్పుడు ఏ విధంగా పోతుంది? 15 8s 120 ఇంకా 5 మిగులుతుంది. 5/15 5/15 అంటే 5 1s 5 3s అంటే ఓవరాల్ గా 8 and 1/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మనం చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఒకవేళ ఇవన్నీ నాకు కన్ఫ్యూజన్ గా ఉన్నాయని అనిపిస్తే జనరల్ ఫార్ములా I = PTR/100 ఆ విధంగా వేసుకుని ఈజీగా వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత? 750. ప్రిన్సిపల్ ఎంత అమౌంట్? 4,500. T అంటే టైం 2 yearsకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 2 into 45 అంటే 90 అవుతుంది. ఆ 90 ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది, అవునా కదా? 0 0 క్యాన్సిల్. 75 తోటి 9 8s ఎంత అవుతుంది? 9 8s 72 ఇంకా 3 ఉంటుంది. 3/9 3/9 అన్నా 3 1 3 3s 8 and 1/3%. ఈ విధంగా చేసినా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 and 1/3% వస్తుంది. నెక్స్ట్ 100 క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు 2 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, వాటిని మైనస్ చేయమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. నాకు మిక్స్డ్ ఫ్రాక్షన్ చాలా ఈజీగా నేను ఏ విధంగా మైనస్ చేస్తానంటే దీన్ని
5 4 20, 20 + 2 22/5 అదంతా చేయకుండా మామూలుగా కూడా చేయొచ్చు. 4 × 2/5 అంటే అర్థం అంటే 4 + 2/5 అనే, మైనస్ 2 × 1/5 అంటే అర్థం అంటే 2 + 1/5 అనే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మైనస్తో ఇంటూ చేస్తాను కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ డైరెక్ట్గా మైనస్ అయిపోతుంది. నేను ఈ విధంగా సెకండ్ స్టెప్ వేయకుండా డైరెక్ట్గా చేసేస్తాను. ఇప్పుడు చూస్తే 4 - 2 2 అవుతుంది. 2/5 నుంచి 1/5 తీయాలి అంటే హారాలు సమానంగా కనుక డైరెక్ట్గా లవాలు మైనస్ చేయొచ్చు. కాబట్టి 2 నుంచి 1 తీస్తే 1 అంటే 2 × 1/5 అనేది నాకు కావాల్సినటువంటి ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 103 ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లో చేసిన మొత్తం పరుగులు 556 అయితే ఒక ఇన్నింగ్స్ లో అతను చేసిన సగటు పరుగులు యావరేజ్ రన్స్ ఏమో మనకు అడుగుతున్నాడు. కాబట్టి యావరేజ్ ఫార్ములా ఏంటి సగటుకి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రాసులన్నీ ఇన్నింగ్స్లన్నీ కలిపితే 556 అది ఇచ్చాడు బై ఎన్ని ఇన్నింగ్స్లు కదా 8 దాంతో డివైడ్ చేస్తే నీకు యావరేజ్ రన్స్ ఒక ఇన్నింగ్స్కి ఎంతో తెలుస్తుంది. 8 6 = 48, 55లో 48 పోతే 8 7 = 56 ఎక్కువైపోతుంది కాబట్టి 8 6 = 48. ఇంకా నీకు అక్కడ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 పక్కన 6 అంటే 76. 8 9 = 72. 76లో 72 పోతే ఇంకా 4 ఉంటుంది. పాయింట్ పెడితే 4 పక్కన 0 40 అవుతుంది. 8 5 = 40 అంటే ఒక్కొక్క ఇన్నింగ్స్ లో యావరేజ్ గా 69.5 రన్స్ చేస్తామని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 చూస్తే 4 సెంటీమీటర్ల భుజం పొడవు గల చతురస్ర చుట్టుకొలత. మనకి చతురస్ర చుట్టుకొలత అంటే అర్థం అంటే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఒక సైడ్ ఏమో 4 అన్నాడు కాబట్టి 4 సైడ్లు కలిపితే 4 4 16 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 103 90 45 45 కోణాలు కలిగినటువంటి త్రిభుజము ఏమవుతుందని అంటున్నాడు. మనకి 90 degrees అని ఇక్కడ లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ లో 90 degrees. మరి మిగిలిన రెండు కూడా 45 45 అన్నాడు అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. నువ్వు వాటి గుర్తుపెట్టుకో. త్రిభుజ ధర్మాలు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రకారంగా ఈక్వల్ గా ఉన్న సైడ్స్ ఉన్నాయి కదా, ఈక్వల్ గా ఉన్న యాంగిల్స్ కి ఎదురుగా ఉన్న ఆపోజిట్ లో ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్. కాబట్టి ఇది సమానమైన కోణం కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న ఈ సైడ్ ఈక్వల్, దీనికి సమానమైన కోణం దీనికి ఎదురుగా ఉన్న ఈ సైడ్ ఈక్వల్. మరి లంబకోణ త్రిభుజంలో ఈ రెండు భుజాలు సమానం ఎలా చెప్తాను? ఈ రెండు కోణాలు సమానం కాబట్టి అప్పుడు ఇదేమవుతుంది? మామూలుగా లంబకోణం కాకపోతే ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజము ఐసోసెలస్ ట్రయాంగిల్. అందులో రైట్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజము అని చెప్పొచ్చు. నీకు ఇక్కడ ఆప్షన్స్ అది ఇచ్చాడా? అది ఇచ్చి ఉంటే కన్ఫ్యూజన్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఆప్షన్స్ అది ఇవ్వలేదు. డైరెక్ట్ గా లంబకోణ త్రిభుజమా, అల్పకోణ త్రిభుజమా, అధికోణ త్రిభుజమా, విషమబాహు త్రిభుజం అన్నాడు. విషమబాహు స్కాలర్ ట్రయాంగిల్ అంటే అర్థం అంటే 3 భుజాలు వేరువేరుగా ఉండాలి కానీ ఇక్కడ ఈ 2 భుజాలు ఒకలా ఉన్నాయి కాబట్టి ఇది అవ్వదు. అధిక కోణము అంటే ఒక్క కోణమైనా 90 కంటే ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ ఏది కూడా 90 కంటే ఎక్కువ లేదు. అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అర్థం అంటే నీకు 3 కోణాలు కూడా 90 కంటే తక్కువే ఉండాలి కానీ ఇక్కడ 90 కంటే తక్కువ లేదు కదా, కరెక్ట్ 90 ఉంది కాబట్టి ఇదేమవుతుంది? లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ నీకు ఆప్షన్ ఇది ఇవ్వకుండా లంబకోణ సమద్విబాహు త్రిభుజం అన్నా కూడా రైటే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 104 మనకి పెన్సిల్ 3D ఆకారంలో ఏ విధంగా ఉంటుంది అని అంటున్నాడు. మనకి పెన్సిల్ ఇలా ఉంటుంది కదా, ఈ విధంగా పెన్సిల్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండేదాన్ని మనం దీర్ఘగణం అంటామా, గోళం అంటామా, పిరమిడ్ అంటామా, స్తూపం అంటామా? స్తూపం అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి పెన్సిల్ 3D ఆకారము స్తూపము సిలిండర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 105 లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్లో రెండో కోణం 60 డిగ్రీలు అయితే మూడో కోణం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటి 90 అంటున్నాడు, ఇంకొకటి 60 అంటున్నాడు. మరి ఇదంతా అడుగుతున్నాడు. మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees కాబట్టి 90 60 150 అయిపోయింది. మరి మిగిలిన ఎంత అవుతుంది? 30 కదా అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 చూస్తే అతి చిన్న బేసి ప్రధానాంకము స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. మనకి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 3 5 7 11 13 ఈ విధంగా ఉంటాయి. మరి స్టార్టింగ్ లో ఉండేటటువంటి 2 అనేది మనకి ఈవెన్ నెంబర్ అంటే ఒకే ఒక్క సరి ప్రధాన సంఖ్య ఏదైనా ఉన్నదంటే అది 2. మరి అది కాకుండా స్టార్టింగ్ లో ఉన్నది ఏంటి? ఇది కాకుండా 3 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది అలాగే ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది. కాబట్టి అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య ఏమిటి అంటే 3గా మనం చెప్పొచ్చు. 3 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 107 చూస్తే x ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద ఈ ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్ తాలూకా వాల్యూ అడుగుతున్నాడు. అంటే x ప్లేస్ లో 1 అనేది మనం ప్రతిక్షేపించాలి. కాబట్టి 1 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ 2 x ప్లేస్ లో నేను 1 అనేది వేసాను. 1 ఇంటూ ఇచ్చేస్తే ఇదే వస్తుంది. కాబట్టి 1 మైనస్ 3 అంటే -2 ప్లస్ 2 -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే నీకు ఎంత మిగులుతుంది? 0 మిగులుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108 చూస్తే ఇక్కడ ఉండేటటువంటి దాని యొక్క సాధన అని అడుగుతున్నాడు మనకి. ఇక్కడ చూస్తే y² ప్లస్ 7y ప్లస్ 10 ఇచ్చాడు. మనం ఏ విధంగా చెప్పామంటే y² ప్లస్ 7y ప్లస్ 10 దీనికి మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే y² ని y ఇంటూ y గా రాస్తాను. 10 నేను 2 ఇంటూ 5 గా రాస్తాను. ఇప్పుడు ఈ విధంగా చూస్తే 2 ఇంటూ y 2y, ఈ విధంగా చూస్తే 5 ఇంటూ y 5y. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే మిడిల్లో ఉంది రావాలి, ప్లస్ 7y వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ పెడితే నీకు 7y వస్తుంది. కాబట్టి సరిపోయింది కదా. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్. అప్పుడు నీకు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? y+2 ఇంటూ y+5 ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే దీని మొత్తాన్ని నేను ఈ విధంగా రాయొచ్చు. డివైడెడ్ బై అంటే బై, ఇక్కడ ఏముంది? y+5 ఉంది. అంటే y+5 క్యాన్సిల్ అవుతుంది. నీకు మిగిలింది అంటే y+2 అనేది మిగిలింది. కాబట్టి దాని తాలూకా సాధన ఏమవుతుంది? y+2 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 109 ఒక వృక్షకణ పరిమాణము ఈ విధంగా ఉన్నది అని అంటున్నాడు. దీన్ని ప్రామాణిక రూపము స్టాండర్డ్ ఫార్ములా రాయమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి స్టాండర్డ్ ఫార్ములా రాయమన్నాడు అంటే ఇచ్చిన నెంబర్స్ లో స్టార్టింగ్ తర్వాత పాయింట్ పెట్టాలని అర్థం చేసుకోవాలి. కాబట్టి నీకు పాయింట్ ఎక్కడ కావాలి? నీకు ఇక్కడ రావాలి. పాయింట్ 1 తర్వాత రావాలి. అప్పుడు నీకు 1.275 ఇంటూ ఇప్పుడు నీకు ఆ ప్లేస్ అనేది ఇక్కడ ఉన్న పాయింట్ అక్కడ తీసుకొని వెళ్ళు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళావు. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళావు అంటే పవర్ లో నీకు మైనస్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఎన్ని ప్లేస్లు వెళ్ళావో 10 పవర్ ఆఫ్ ఎన్ని ప్లేస్లు వెళ్ళావో మైనస్ అంత అవుతుంది. చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 3 4 5 అంటే 5 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాక 10 పవర్ ఆఫ్ -5 అనేది నీకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. 10 పవర్ ఆఫ్ -5 తో ఉంది, ఇది ఒక్కటే ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 చూస్తే x ఈజ్ ఈక్వల్ 2 వద్ద దీని తాలూకు వాల్యూ కనుక్కోమంటున్నాడు. కాబట్టి 100 మైనస్ x ప్లస్ 2 ఏమంటున్నాడు. కాబట్టి 10 ఇంటూ 2 క్యూబ్ అంటే 8, 10 ఇంటూ 8 అంటే 80. 100 లో నుంచి 80 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 20 అనేది నాకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 111 ఒక గొంగళి పురుగు క్యాటర్ పిల్లర్ 1 minute లో 100 సెంటీమీటర్స్ పాకుతుంది అని అంటున్నాడు. అయితే 15 minutes లో ఎంత దూరం వెళ్తుంది అని అంటున్నాడు. నీకు 1 minute లో 100 సెంటీమీటర్స్ వెళ్తుంది. అటువంటిది ఎన్ని నిమిషాల్లో వెళ్ళాలి? ఇప్పుడు 15 నిమిషాల్లో ఎంత అవుతుంది? 1 నిమిషానికి 100, అటువంటి 15 నిమిషాలు కాబట్టి ఇంటూ 15 ఇంటూ 100 1500 సెంటీమీటర్లు. నీకు ఆప్షన్స్ లో 1500 అనేది అక్కడ ఇచ్చాడా? లేదు. అంటే సెంటీమీటర్స్ అన్ని కూడా నీకు మీటర్స్ లోకి మార్చాడు. అంటే 1 మీటర్ కి 100 సెంటీమీటర్. మరి ఇప్పుడు నీకు సెంటీమీటర్ లో నీకు ఇక్కడ ఇచ్చాడు, మీటర్స్ లో కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? 1/100 మీటర్స్ చేయాలంటే సెంటీమీటర్ మీటర్ లోకి మార్చాలంటే బై 100 చేయాలి. బై 100 చేస్తే 2 zeros క్యాన్సిల్. అప్పుడు నీకేమొచ్చింది? 15 మీటర్స్ అయితే వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ చూస్తే 112 స్నేహ 4:30 PM అంటే సాయంత్రం 4:30కు ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె పని పూర్తి చేసినప్పుడు సమయం ఎంత అని అంటున్నాడు. 80 నిమిషాలు అంటే అర్థం ఏంటి? 60 నిమిషాలు ప్లస్ 20 నిమిషాలు. 60 నిమిషాలు అయిందంటే 1 అవర్. అంటే 4:30కి 1 అవర్ ప్లస్ చేస్తే 5:30 అవుతుంది. 5:30 PM. అలాగే ఎక్స్ట్రాగా 60 మినిట్సే కాదు, ఇంకొక 20 మినిట్స్ కూడా చేసింది. ఆ 30కి 20 కలిపితే 50 అవుతుంది. అంటే 5:50 PM గా మనము పని పూర్తి చేసిన సమయాన్ని చెప్పొచ్చు. ఆప్షన్ 5:50 PM. కన్ఫ్యూజన్ లో AM పెట్టచ్చు, PM మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 113 కర్ణములు పొడవులు 10.5 12 సెంటీమీటర్లు. అయితే రాంబస్ వైశాల్యం ఎంత అని అంటున్నాడు. మనకి డయాగోనల్స్ ఇచ్చాడు. రాంబస్ తాలూకు ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ d1 ఇంటూ d2. అంటే ఆ డయాగోనల్స్ తాలూకు ప్రోడక్ట్ లో హాఫ్ అనేది దాని తాలూకు ఏరియా అవుతుంది. కాబట్టి హాఫ్ ఇంటూ d1 అంటే ఫస్ట్ డయాగోనల్ 10.5 ఇంటూ d2 అంటే సెకండ్ది 12. 2 1s 2 6s. ఇప్పుడు 10.5 లో పాయింట్ అనేది లేకపోతే ఏ విధంగా చేస్తాము? 6 5s 30
6 5 30 అంటే 0 3 6 0 0 ప్లస్ 3 3 6 1 6. ఇప్పుడు నీకు పాయింట్ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి. అంటే నీకేమొచ్చింది 63 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రాంబస్ ఏరియాగా మనం చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 114 వృత్తాకార పైపు యొక్క వ్యాసము 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరమో అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఆ పైపు ఈ షేప్ లో సర్కిల్ షేప్ లో ఉంది, వ్యాసమేమో మనకి 14 అంటున్నాడు. అయితే ఒకసారి పైపు చుట్టూ ఒక టేప్ చుట్టడానికి ఎంత అవసరం అవుతుంది అంటున్నాడు. అంటే మనం పైప్ అనేది చుట్టుపక్కల చుడతాం కాబట్టి ఏం కనుక్కోవాలి మనము? వృత్త పరిధి లేదా చుట్టుకొలత సర్కంఫరెన్స్ అంటాం. మరి సర్కిల్ తరపు సర్కంఫరెన్స్ ఫార్ములా అంటే C = 2πr. C అంటే మనకు అదే మనం కనుక్కోవాలి. 2 × π అంటే 22/7, r అంటే రేడియస్. మనకి రేడియస్ వ్యాసార్థం ఇవ్వలేదు, వ్యాసం ఇచ్చాడు. వ్యాసం డయామీటర్ లో సగమే మనకు వ్యాసార్థం అవుతుంది కాబట్టి 14లో ఇదంతా కలిపితే 14, అందులో సగం రేడియస్ అవుతుంది కదా, కాబట్టి 14లో సగము 7. 7 7 క్యాన్సిల్ అయిపోతే 2 × 22 44 సెంటీమీటర్ కలిగినటువంటి టేప్ అయితే ఒకసారి ఆ పైపుకు చుట్టడానికి సరిపోతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఫిబ్రవరి 29వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యాథ్స్ ఏపీ టెట్కి సంబంధించి కంటెంట్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో డీటెయిల్డ్గా అర్థమైనట్టే చెప్పాను అనుకుంటున్నాను. నేను ఒకటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన శివ సార్ మ్యాథ్స్ క్లాస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.